నమో భగవతే వాసుదేవాయ నమః. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు వీడియోలో మనకి 2026వ సంవత్సరంలో తొలి ఏకాదశి పండుగ ఎప్పుడు వచ్చింది, ఏ తేదీన జరుపుకోవాలి, ఏకాదశి తిథి వివరాలు, ఉపవాసం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉండాలి, పూజ ఏ సమయంలో చేసుకోవాలి, అలానే ఏకాదశి వ్రతం ఎప్పుడు ఆచరించాలి, ఇవన్నీ కూడా పూర్తి వివరాలతో ఈ రోజు వీడియో అనేది అందిస్తున్నానండి. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. మన హైందవ సాంప్రదాయంలో తొలి ఏకాదశి పండుగకి చాలా విశిష్టమైనటువంటి స్థానం అయితే ఉందండి. ఈ ఏకాదశిని శయన ఏకాదశి అని, హరివాసరం అని, పేలాల పండుగ అని ప్రత్యేకంగా అయితే పిలుస్తూ ఉంటారు. ఒక ఏడాదిలో మనకి 24 ఏకాదశులు అయితే ఉంటాయండి. అంటే ఒక నెలకి మనకి 2 ఏకాదశులు అండి. పౌర్ణమి ముందు వచ్చేటువంటి ఏకాదశి, తర్వాత పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి ఏకాదశి, ఇలా నెలకి 2 ఏకాదశులు చొప్పున సంవత్సరానికి మనకి 24 ఏకాదశులు అయితే ఉంటాయి. వీటిలో ఆషాఢ శుద్ధ ఏకాదశిని మనము తొలి ఏకాదశి అంటే మొదటిగా వచ్చే ఏకాదశి అనే పేరుతో అయితే పిలుస్తూ ఉంటారండి. మన హైందవ సంప్రదాయంలో చాలా విశేషమైనటువంటి స్థానం అయితే ఉంది. ఈ పండుగ ఆనందంతో పాటు ఆరోగ్యాన్ని తెచ్చే పండుగ అని పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు. మనకి తొలి ఏకాదశి పండుగ నుంచి అన్ని పండుగలు కూడా మనకి స్టార్ట్ అవుతాయండి. అంటే శ్రావణ మాసం, వరలక్ష్మి వ్రతం, అలానే మనకి దీపావళి, వినాయక చవితి, దసరా నవరాత్రులు, ఇవన్నీ కూడా పండుగలన్నీ కూడా మొదలవుతాయి అని మనకి పురాణాల్లో ఉందండి. ఆషాఢ మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అనే పేరుతో అయితే పిలుస్తారు. మన పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పంపై 4 నెలల పాటు శయనించి కార్తీక మాసంలో వచ్చే ప్రబోధిని ఏకాదశి రోజున స్వామివారు మేల్కొంటారు అని, శయనించిన రోజు కాబట్టి ఈ రోజున శయన ఏకాదశి అనే పేరుతో అయితే పిలుస్తారండి. ఈ 4 నెలలని చాతుర్మాసాలుగా వ్యవహరిస్తూ ఉంటారు. తొలి ఏకాదశి నుంచి 4 నెలల పాటు చాతుర్మాస్య వ్రత దీక్షను కూడా ఆచరిస్తూ ఉంటారండి చాలా మంది బ్రాహ్మణులు, పురోహితులు. ఈ 4 నెలల పాటు పురాణాల ప్రకారం ఈ 4 నెలలు స్వామివారు పాతాళ లోకంలో బలి చక్రవర్తి వద్ద ఉండి కార్తీక పౌర్ణమి రోజున తిరిగి వస్తారు అని మన పురాణాల్లో అయితే చెప్పబడిందండి. ఇంతటి విశేషత ఉందండి తొలి ఏకాదశి పండుగకి. ఇంతటి విశేషమైనటువంటి తొలి ఏకాదశి పండుగ 2026వ సంవత్సరంలో ఎప్పుడు వచ్చింది, తిథి వివరాలు అన్నీ కూడా తెలియచేస్తానండి. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ పరాభవ నామ సంవత్సరం ఆషాఢ మాసం గ్రీష్మ ఋతువు శుద్ధ ఏకాదశి వచ్చేసి మనకి జూలై 24వ తేదీ శుక్రవారం రోజున ఉదయం 10 గంటల 8 నిమిషాల నుంచి ప్రారంభమై జూలై 25వ తేదీన శనివారం రోజున ఉదయం 11 గంటల 54 నిమిషాల వరకు మనకి ఏకాదశి తిథి గడియలైతే ఉన్నాయండి. సాధారణంగా మన హిందూ ధర్మ ప్రకారం తెల్లవారుజామున సూర్యోదయం టైంలో ఏ తిథి అయితే ఉంటుందో, నక్షత్రం అయితే ఉంటుందో ఆ రోజున ఆ తిథిగా నక్షత్రంగా పరిగణిస్తాం. కాబట్టి మనకి జూలై 25వ తేదీన ఏకాదశి తిథి అనేది సూర్యోదయం టైంలో ఉందండి. కాబట్టి 2026వ సంవత్సరంలో తొలి ఏకాదశి పండుగను మనము జూలై 25 శనివారం రోజునైతే మనం జరుపుకోవాల్సి ఉంటుందండి. ఈ రోజు నక్షత్రం మనకి అనురాధ నక్షత్రం ఉదయం 6 గంటల 4 నిమిషాల వరకు ఉంటుంది. చాలా చాలా శక్తివంతమైన రోజు, చాలా విశేషమైన రోజు అండి. ఎందుకంటే శ్రీ మహావిష్ణువునికి ప్రీతికరమైన రోజు శనివారం అండి. పైగా మనకి ఈ ఏకాదశి తిథి రావడం మనకి శనివారం రోజు వచ్చింది. తొలి ఏకాదశి పండుగ కూడా మనకి శనివారం రోజుతో రావడం, ఇలాంటి రోజు చాలా అద్భుతమైనటువంటి యోగంతో కూడుకున్న రోజు. అస్సలు ఎవరు మిస్ చేసుకోకండి. ఖచ్చితంగా మీరు ఈ రోజున శ్రీ మహావిష్ణువుని ముందు ఖచ్చితంగా మీరు తులసి దళాలతో కానివ్వండి, లేదా మీ దగ్గర ఉన్నటువంటి పుష్పాలతో మీరు ఖచ్చితంగా పూజ అనేది చేయండి. ఈ రోజున ప్రత్యేకంగా పేలాల పిండితో నైవేద్యం అనేది పెడుతూ ఉంటారండి. కొంతమంది పేలాల పిండితో లడ్డులాగా చేసి పెడుతూ ఉంటారు. కొంతమంది పేలాల పిండిని అలానే పొడిలాగా అయితే చేసుకుంటూ ఉంటారండి. ఈ పేలాల పిండి అనేది మొక్కజొన్నలతో అయితే ఎక్కువగా చేస్తూ ఉంటారు. అయితే ఈ రోజున పూజ ఏ సమయంలో చేసుకోవాలండి అంటే మనకి శనివారం రోజున ఉదయం 9 గంటల నుంచి రాహుకాలం స్టార్ట్ అవుతుందండి. 9 గంటల లోపలే పూజ అనేది చేసుకోండి. మళ్ళీ తిరిగి పూజ సమయం 10 గంటల తర్వాత మీరు పూజ అనేది చేసుకోండి. ఈ రోజున సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఫోటో అనేది పెట్టుకొని పూజ చేసుకోండి. లేదు ఒకవేళ మీ దగ్గర విష్ణుమూర్తి ఫోటో లేదు అనుకున్న వాళ్ళు దశ అవతారాలలో ఏ మూర్తి ఫోటో ఉన్నా సరే కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టుకునైనా పూజ చేసుకోవచ్చండి. దశ అవతారాలలో ఏ అవతారం ఫోటో పెట్టుకునైనా పూజ చేసుకోవచ్చు. ఎవరిని పెట్టుకున్నా సాక్షాత్తు మీరు శ్రీ మహావిష్ణువు రూపంలో ఆరాధించాలి. అయితే ఈ రోజున ఏకాదశి వ్రతం అనేది ఆచరిస్తూ ఉంటారండి. మరి ఏకాదశి వ్రతం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చేయాలండి అంటే ఎప్పుడూ కూడా ఏకాదశి వ్రతం అనేది ఏకాదశి ముందు రోజు దశమి తిథి రాత్రి నుంచి ప్రారంభం
వ్యాయామం చేయాలి. రాత్రి ఏదైనా సరే మీరు లైట్గా ఫుడ్ అనేది తీసుకొని మీరు దశమి రోజునే మీరు ఇల్లు మొత్తం కూడా క్లీనింగ్ అనేది చేసుకోవాలండి. దశమి రోజున రాత్రి నుంచి ఏకాదశి పూర్తిగా మీరు ఉపవాసం ఉండి పూర్తిగా మీరు ఈ రోజంతా మీరు పూజలు చేసుకుంటూ, అలానే తర్వాత రోజు ద్వాదశి రోజున ఉదయాన్నే సూర్యోదయం టైంలో మళ్ళీ విష్ణుమూర్తికి మీరు నైవేద్యం ఏదైనా సమర్పించి పూజ అనేది చేసుకొని ఉపవాసం అనేది విరమించాలండి. ఈ విధంగా ఏకాదశి వ్రతం అనేది ఆచరిస్తారు. పూజా విధానం ఇవన్నీ కూడా ఆల్రెడీ మన ఛానల్లో చాలా వీడియోస్ అనేవి ఉన్నాయండి. ఒకవేళ ఉపవాసం ఉండలేము అనుకున్న వాళ్ళు ఫ్రూట్స్, పళ్ళు ఇలాంటివి అయితే మీరు తీసుకుంటూ ఉండొచ్చండి. అయితే ఏకాదశి రోజున ఒక్కరోజే ఉపవాసం ఎలా ఉండాలండి అంటే, నార్మల్గా ఉపవాసం అనేది మనము 2-3 రకాలుగా చేస్తామండి. భుక్తం, నక్తం ఇలా మనకి పేర్లతో అయితే పిలుస్తారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మీరు ఉపవాసం అనేది ఉండొచ్చండి. మధ్యాహ్నం నుంచి మీరు పూజ అనేది చేసుకోవచ్చు. కొంతమంది పూజ అయ్యేంత వరకు ఏమీ తినరండి, అలా కూడా మీరు ఉపవాసం ఉండవచ్చు. కొంతమంది రాత్రి వరకు అంటే సాయంత్రం పూజ అయ్యేంత వరకు ఏమీ తినరండి, తర్వాత నైట్ ఏదన్నా లైట్ ఫుడ్, టిఫిన్ ఐటమ్స్ ఇలాంటివన్నీ తీసుకుంటూ ఉంటారు. ఇలా అయినా మీరు ఉండొచ్చండి. ఏకాదశి రోజున ఉపవాసం కనుక ఉంటే ఎన్నో వేల జన్మలో చేసిన పాపాలన్నీ కూడా నశిస్తాయండి. మనకి ఏకాదశి వ్రతమహత్య కథలో అయితే మనకి క్లియర్గా తెలియచేయబడింది. అంతటి పవర్ఫుల్ అండి. చెప్పాను కదా అండి, ఈ రోజున మీరు ఏకాదశి వ్రతం ఎప్పుడు ఆచరించాలి, పూజ సమయం అవన్నీ చెప్పాను కదా. ఈ రోజు పూజలో ప్రత్యేకంగా స్వామివారికి పిండి దీపాలంటే చాలా ప్రీతికరం కాబట్టి పిండి దీపాలతో పూజ అనేది చేసుకోండి, చాలా మంచిది. తులసి దళాలతో మీరు పూజ అనేది చేసుకుంటే ఇంకా మంచిదండి. పేలాల పిండిని నైవేద్యంగా పెట్టాలి. ఇదండి మనకి 2026వ సంవత్సరంలో తొలి ఏకాదశి పండుగ ఎప్పుడు వచ్చింది, తిథి, వారం, నక్షత్రం, అలానే ఏ నైవేద్యం పెట్టాలి, పూజా విధానం అన్నీ కూడా క్లియర్గా తెలియచేశాను కదండి. మరో వీడియోలో తొలి ఏకాదశి రోజున పూర్తి పూజా విధానం ఇవన్నీ కూడా క్లియర్గా తెలియచేస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. మీరు చేసేటువంటి లైక్ వల్ల మన వీడియో అనేది మరో నలుగురికి సజెస్ట్ అనేది చేయబడుతుంది. సరే అండి, నేను మరో మంచి వీడియోతో మీ ముందైతే ఉంటాను. సర్వే జనః సుఖినో భవంతు. స్వస్తి.